జపాన్‌లో ఎల్‌కేజీలో జాయిన్ అవ్వాలంటేనే పిల్లలకి ఎంట్రన్స్ టెస్ట్‌లు, పేరెంట్స్‌కేమో ఇంటర్వ్యూస్. 2,00,000, 3,00,000 ఫీజులు తీసుకుంటూ కాంపిటీషన్ అన్న పేరుతో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అని రకరకాల సిలబస్, గ్రేడ్స్, ఎగ్జామ్స్ అని చెప్పి ఎడ్యుకేషన్‌ని ఒక బిజినెస్ చేసేసారు. కానీ జపాన్‌లో 4th క్లాస్ వరకు కూడా సిలబస్, ఎగ్జామ్స్ అనేవి ఏమీ ఉండవు. మొదటి 4 సంవత్సరాలు పిల్లలకి పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలో నేర్పిస్తారు. సమయాన్ని ఎలా పాటించాలి, ఫినాన్షియల్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఎలా గౌరవించాలి, ఇంకా అక్కడ స్కూల్స్‌లో క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉండరు. చిన్నప్పటి నుంచి వాళ్ళ పనిని వాళ్ళే ఎలా చేసుకోవాలి, వాలంటరీగా పిల్లలే పనులు డివైడ్ చేసుకొని స్కూల్లో క్లాస్ రూమ్లు, గ్రౌండ్స్, వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తారు. ఇంకా పిల్లల సేఫ్టీ కోసం వాళ్ళ బ్యాగ్స్‌కి అలారమ్స్ ఫిక్స్ చేస్తారు. ఆ అలారం మోగిస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కంట్రీ ఫ్యూచర్ పిల్లలే కాబట్టి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా కేర్ తీసుకుంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళ విషయంలో ఇంత కేర్ తీసుకున్నారు కాబట్టి జపాన్లో అందరూ చాలా పొలైట్గా ఉంటారు. కంట్రీ కూడా చాలా వెల్ డెవలప్డ్గా ఉంటుంది.